హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి గురువారం రోజు సాయంత్రం అనేది ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. అయితే సాయంత్రం పూట పనులు మనకి కనకాంబరాలు కూడా బాగా పూసినాయి, పూలు కూడా కొయ్యాలి. ఇక అయ్యి తెల్లారితే శుక్రవారం కదండి, అందుకని గురువారం రోజే కొన్ని పనులు అనేది చేసుకుందామని ఇక సాయంత్రం పూట పని అనేది స్టార్ట్ చేశాను. అయితే తెల్లారి శుక్రవారం కదండి, దీపారాధన కుందులు అవి కూడా శుభ్రంగా కడిగి బోర్లిచ్చుకోవాలి. అవి కూడా కడిగి పెట్టుకున్నానంటే తెల్లారి శుక్రవారం కదా, ఇక ఇబ్బంది లేకుండా ఉంటుంది. గబగబా తాను వచ్చేసేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని స్నానం చేసి వచ్చేసి దీపారాధన చేసేసుకోవటమే. అందుకని చెప్పి దేవుడి దగ్గర ఇవన్నీ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుందామని చెప్పి సాయంత్రం బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇక అదండి, ఇక అయితే సాయంత్రం పూట ఇలా ఊడుతూ ఉంటాను. బయట ఊడుతూ ఉంటే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కూర్చోడానికి. ఇక అలా కూర్చున్నప్పుడు ఇక ఆ పని అక్కడే చేస్తాను, పని అక్కడే వదిలేసి వాళ్ళతో పాటు కూర్చుంటానండి. చల్లటి గాలి వచ్చిద్దండి మాకు. బయట అంతా ఖాళీగా ఉంటుంది ఆ ప్లేసు, అన్ని చెట్లు ఉంటాయి. బాగా అంటే గాలి బాగా వచ్చిద్ది అనమాట. 4 నుంచి చల్లటి గాలి వచ్చిద్ది. ఇక అలాగే ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కనపడతా ఉంటాను కాబట్టి ఏం చేస్తున్నావు రామా అనుకుంటా వచ్చి కూర్చుంటారు. మాకు బయట అరుగులు ఉన్నాయి కదా, ఇక అరుగుల మీద అలా కాసేపు కూర్చుంటారు. ఇక నా పని కూడా నేను అక్కడ పడేస్తాను, వాళ్ళతో పాటు నేను కూడా కూర్చుంటానండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనం పని చేసుకోవటం బాగాదు కదండి. అందుకని చెప్పి ఏ పని అక్కడే బయటేస్తాను. ఊడుద్దామని చెప్పి చీపిరి తీసుకున్నాను. అది చూసారా, నా పక్కన చీపిరి ఉంది. ఊడుద్దామని చీపిరి తీసుకున్నాను. ఇక ఈ లోపల ఒక నాయనమ్మ వచ్చి కూర్చుంది. ఇంకా నాయనమ్మతో కూర్చొని మాట్లాడుతూ కూర్చున్నాను అనమాట. ఇక ఊడ్చుకోవచ్చులే, ఎంతసేపు కాసేపులో పని అయిపోయింది ఏముందిలే అని చెప్పి ఇక అంతే కూర్చున్నాను. ఇక నాయనమ్మ వెళ్ళినాక అప్పుడు నేను ఊడ్చుకున్నానండి. చూసారు కదండి, నాయనం వెళ్ళాక నేను అది అంతా ఊడ్చుకొచ్చాను. ఊడ్చుకున్నాక పాలు అవి తీసుకొచ్చానండి. సాయంత్రం పూట పాలు తీసుకొచ్చుకుంటాను. మా ఇంటి వెనకాలేనండి పాలు తీసుకొచ్చుకున్నాను. పాలు తీసుకొచ్చుకున్నాక ఈ దీపారాధన కుందులు అవన్నీ శుభ్రంగా కడిగేసి బోర్లు ఇచ్చాను. బోర్లు ఇచ్చినాక ఇక్కడ కనకాంబరాలు ఉన్నాయండి. కనకాంబరాలు అయితే ఇక కోతున్నాను అనమాట. మన చెట్లు ఉన్నాయి, బాగా మూర కాసినాయండి, పూసినాయి, బాగా మూర పూసినాయి పూలు. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు నేను అక్కడ కనకాంబరాలు కోతున్నాను కదండి, ఆ ఎదురు మల్లి చెట్టు ఉంది. మల్లి చెట్టు అయితే ఎక్కువ పూలు పూయట్లేదండి, 4 ఏమో పూలు పోతున్నాయి. ఇంకా 4 పూలు కూడా కోసుకొని ఇక నేనైతే ఒక డబ్బాలో పెట్టేసుకుంటానండి. ఎందుకనంటే పొద్దున్నే తెల్లారితే శుక్రవారం కదా, పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి కాడ పెట్టుకుందామని చెప్పి ఇక 4 పూలు కోసుకొని నేను ఒక డబ్బాలో అయితే పెట్టుకున్నాను. అయితే ఇక్కడ మీకు చూపెడతా నేను పూలు ఎన్ని పూసినాయి. పూలు 2 రోజులు ఇవ్వండి అంటే, పూలు 2 రోజులు అంటే మల్లెపూలు 2 రోజులు అనమాట. నిన్నటివి ఇవాళవి కలిపి చూపెడుతున్నాను. అయితే బాక్స్లో పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టి బాగున్నాయి.
నేను ఇవాళ శుక్రవారం కోసమని నేను దాచిపెట్టుకున్నానండి. మల్లెపూలు అయితే ఎక్కువ పోయట్లేదు కదా, అందుకని చెప్పి. అయితే కనకాంబరాలు బాగానే పూసినాయి. కనకాంబరాలు కూడా ఎన్ని పూసినాయి ఏంటిదని చూపెడతాను మీకు. ఇక అదండి, అయితే మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను కదా, తెల్లారి శుక్రవారం వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటానండి. బ్లాగ్ అనేది షేర్ చేయక చాలా రోజులు అయిపోతుంది, అందుకనే వీడియో అనేది స్టార్ట్ చేసి ఇక వాళ్ళ గురువారం ఎలాగో నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నాను కదా, తెల్లారి శుక్రవారం రోజు వీడియో కూడా మీతో షేర్ చేసుకుందాం, చెబుదామని చెప్పి ఇప్పుడు సాయంత్రం పూట ఈ 8 నిమిషాలు అనేది వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. అయితే గులాబీ పూలు అయితే బాగా పూసినాయండి. ఈ గులాబీ పేరు అయితే నాకు తెలీదు, హైబ్రిడ్ అయితే అన్నారు. వీటిలో కూడా రకాలు ఉంటాయి కదా. పువ్వు అయితే బాగుంటుందండి, 2-3 రోజులైనా ఉంటుంది చెట్టుకి పూసినాక. కాకుంటే కోసినాకండి ఎక్కువసేపు ఉండదన్నమాట, వాడిపోయిద్ది పువ్వు, ఎక్కువసేపు ఉండదు. మరి ఆ చెట్టుకుంటే 4 రోజులైనా ఉంటుంది, కానీ మనం కోసిన కాసేపటికి వాడిపోయిద్ది. నాకు అవి కోసి పెట్టుకోవాలన్నా నాకు ప్రాణం అప్పదు, ఎందుకంటే మనం పెట్టుకున్న కాసేపటికే వాడిపోతాయి అనమాట. అందుకని నేను ఎక్కువగా కొయ్యను. ఇంకా అది ఎక్కువగా నేను దేవుడికి కోసి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎప్పుడో పెట్టుకోవాలనిపిస్తే గబుకన అలా కోసుకొని పెట్టేసుకుంటూ ఉంటాను. ఇక అదండి, ఇక్కడ వచ్చేసి కనకాంబరాలన్నీ కాటి అయితే కోసేసినాక ఇక్కడ కూడా కోస్తున్నాను. అయితే మనకి వంకాయ చెట్టు ఒకటి ఉంది కదండి, ఆ వంకాయ చెట్టుకి ఒకటే కాయ కాసిందండి. పూత పడింది, బాగా ఇగురొచ్చి పూత పడింది, ఒకటే కాయ పడింది. ఇంకా పూత బాగుందనమాట. అయితే ఒకటే కాయ కాసావా అని అక్కడ వంగ చెట్టుతో కూడా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇగురు వచ్చింది, పూత పడుతుంది, ఒకటే కాయ కాసావా, ఒక కాయ నేనేం చేసుకోవాలని దాంతో మాట్లాడుతున్నాను అనమాట, ముక్కులు పోసుకుంటా. ఇక అదండి, ఇక చూసారా, ఇదిగోండి మల్లెపూలు అయితే ఇగో పూసినాయి. అవి 2 రోజులు ఇవ్వండి ఆ మల్లెపూలు. 2 రోజులు ఇవి. కనకాంబరాలు అయితే చూడండి, నేనైతే చెమ్ములో వేసుకున్నాను, కడిగాను కదా, శుభ్రంగా ఆరింది చెమ్ము, గాలికి పోతున్నాయి అని చెప్పి ఆ చెమ్ములో పెట్టుకున్నాను కోసినవి అన్నీ. ఇక కనకాంబరాలన్నీ అవి చూడండి, చెమ్ములో అన్నీ నేను ప్లేట్లో వేస్తున్నాను చూడండి, మీకు చూపెడదామని ప్లేట్లో వేసాను అనమాట. వేసి చూపెడదామని చెప్పి ఇవన్నీ కట్టానండి. మల్లెపూలు వేరే కట్టాను, కనకాంబరాలు వేరే కట్టాను. కనకాంబరాలు అయితే చక్కగా మోరైనవి, బాగా అయినాయండి. ఇక అదండి, ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటానండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను.